హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ మరియు డిఎస్సి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకి రావడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్లో మనది చక్కగా నీట్గా ఉంది కాబట్టి డిజిటల్ టెక్నాలజీ ద్వారా మీకు వివరణ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తక్కువ ఖర్చుకి మీరు ఎక్కువ ఫలితాన్ని పొందాలి. ఈ ఆన్లైన్ అనేది కేవలం ఫోన్లోనే కాకుండా ల్యాప్టాప్లోనూ సిస్టంలో కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆఫ్లైన్ కంటే బెటర్గా ఆన్లైన్ ఆ విధంగా రూపకల్పన చేయడం జరిగింది శ్రీ అను పబ్లికేషన్లో. కాబట్టి ఈ విధంగా అంటే నేను చెప్పిన ఇక్కడ అను పబ్లికేషన్లో జరిగేటటువంటి ఆన్లైన్ ప్రతి సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ నీట్గా ఎంతవరకు కావాలో అంతవరకే ఇవ్వడం జరుగుతుంది. అనవసరమైనటువంటి మ్యాటర్ కానీ లేదా సిలబస్కు దూరంగా ఉన్నటువంటి మ్యాటర్ కానీ ఈ విధంగా ఇవ్వబడదు. ఇక్కడ మీకు టెట్ డిఎస్సిలో ఏదైతే కావాలో ఆ సిలబస్ మాత్రమే, ఆ సిలబస్తో లింకప్ చేసి మాత్రమే, ఆ లెవెల్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన బుక్స్ అదేవిధంగా ఇవన్నీ రెండు తీసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మీరు మీ జిల్లాలో నెంబర్ 1 స్థాయిలో ఉంటారు. నెక్స్ట్, కొంతమంది అభ్యర్థులు సతమతమైపోతున్నారు, టెన్షన్కి గురి అవుతున్నారు. ఉపగమ పరిహారంతో ఉన్నటువంటి సంఘర్షణకు గురి అవుతున్నారు. ఏంటి ఆ సంఘర్షణ? బీఈడి అభ్యర్థులు ఉన్నారు, నేను ఎస్జిటి రాయాలా స్కూల్ అసిస్టెంట్ రాయాలా అనుకుంటున్నారు. డిఈడి అభ్యర్థులు ఉన్నారు, నాకు కూడా స్కూల్ అసిస్టెంట్ వస్తే బాగుంటుంది, డిగ్రీతోనే స్కూల్ అసిస్టెంట్ అయితే బాగుంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. లేదా ఇంకా గ్రూప్స్ ఫాలో అవుదామా, టీచర్ పోస్టుకు ఫాలో అవుతామని ఈ విధంగా రకరకాల పోస్టులు వచ్చేటప్పటికి ఈ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్ సంఘర్షణతో బాధపడుతున్నారు చాలామంది అభ్యర్థులు. నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా మా పరిస్థితి ఎట్లా ఫాలో అవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ కోసం, ముఖ్యంగా వారి కోసం, ఎవరైతే సంఘర్షణకు గురి అవుతున్నారో, ఎవరైతే ఈ సంఘర్షణ ఫేస్ చేస్తున్నారో వారందరి కోసం ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఈ వీడియోని మీరందరూ కూడా ప్రతి అభ్యర్థికి షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఏంటంటే, నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీరు ఎలాంటి సంఘర్షణకి గురి కావాల్సిన లేదు. మీరేం చేయాలంటే ఇది రెండు ప్లాన్లు ఫాలో అవ్వండి. ఒకటి ప్లాన్ ఏ, రెండు ప్లాన్ బి. ఈ రెండు ప్లాన్లు టెట్ అండ్ డిఎస్సి మిత్రులకు నేను చెబుతున్నాను. నేను ఎందుకు చెబుతున్నానంటే, మిగిలినటువంటి పోస్టుల కంటే డిఎస్సి పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా కేసీఆర్ గారు మళ్ళా అనౌన్స్ చేస్తూ ఇంకా 10,000 పోస్టులని ఇస్తామంటారు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో అంటే ఆల్రెడీ 13,000 పోస్టులు ఉన్నాయి. ఈ 13,000 పోస్టులు 6,500 పోస్టులు ఉన్నాయి. మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు యాడ్ అవుతాయి. సబ్జెక్టు టీచర్స్ని పెంచాలి అని మరి మన ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. అయితే అంటే మిగిలినటువంటి పోస్టులు చాలా తక్కువ. గ్రూప్ 2 ఉందనుకో 500, గ్రూప్ 1 ఉందనుకో 500, నెక్స్ట్ గ్రూప్ 4 ఉంది, నెక్స్ట్ గ్రూప్ 4 ఫాలో ఉంది బాగా. నెక్స్ట్ 9,000 గ్రూప్ 4. అంటే నేనేం చెప్తానంటే, ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఇప్పుడు బీఈడి అభ్యర్థి ఉన్నాడు, ఒక బీఈడి అభ్యర్థి
సంఘర్షణకు గురి అవుతున్నాడు. ఇది అంటే నేను ఎస్జిటి ఫాలో అవ్వాలా, స్కూల్ అసిస్టెంట్కి ఫాలో అవ్వాలా, రెండు ఇంపార్టెంటే. ఎస్జిటి ఫాలో అయితే స్కూల్ అసిస్టెంట్ మిస్ అయింది, స్కూల్ అసిస్టెంట్ ఫాలో అయితే ఎస్జిటి మిస్ అయింది. రెండు ఉపయోగమే, ఉపయోగంగా ప్లస్లే, రెండు ప్లస్లే, మైనస్లు కాదు. ఇలాంటి సందర్భాల్లో అతను ఏం చేయాలి? ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి రెండింటిని ఉపయోగించుకోవాలి. ఏంటి ప్లాన్ ఏ? ప్లాన్ ఏ ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు పేపర్ 1, నథింగ్ బట్ ఎస్జిటి. ప్లాన్ ఏలో ఎస్జిటికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి పేపర్ 1. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ ఎస్జిటి పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంకా పెరగవచ్చు. 6,500 నుంచి ఇంకా 8,000, 9,000, 10,000 కూడా అయినా ఆశ్చర్యం లేదు. అప్పటికే ఇంకా పోస్టులు వస్తూ ఉంటాయి. ప్రతి జిల్లాలో సాధారణంగా మినిమం 500 పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది. ఇది ఎస్జిటి. కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సోషల్లో ఎక్కువ ఉంటాయి. మరి సోషల్లో ఒక 50 వరకు ఉండొచ్చు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. 50 పోస్టులు అయినప్పటికీ కూడా మీ జిల్లాలో కనీసం 20,000 మంది, 30,000 మంది ప్రిపేర్ అవుతారు. ప్రతి ఒక్కరు కాంపిటేటరే, ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మోతాదులు రాసినప్పటికీ కూడా మీరు ఫస్ట్ ప్రియారిటీ ప్లాన్ ఏకి ఇవ్వండి. అంటే ఎస్జిటి బాగా ప్రిపేర్ అవ్వండి. అఫ్ కోర్స్ ఎస్జిటిలో మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ వాళ్ళకే, బయాలజీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా నేర్చుకొని అన్పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వండి, అన్పబ్లికేషన్ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇంకా అవసరమైతే, ఇంకా మీకు సరిపోతే పక్కన ఒక ట్యూటర్ని, ఒక మాస్టర్ని, ఒక సార్ని పెట్టుకోండి, మ్యాథ్స్ సార్ని. వారి దగ్గరికి వెళ్ళి మీరు ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. నేను ఆ విధంగానే చేశాం. మేము గ్రూప్ డిస్కషన్లో ఫాలో అవుతూ నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశా. నేను 2002లో కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను. ఏం చేశానంటే 2001 ఆ ప్రాంతంలో నేను ఇట్లాగే 2 పోస్టులు పడ్డాయి. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి 2 పోస్టులు ఉన్నాయి. నేను ఏం చేశానంటే ఎస్జిటి ఎందులో డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫాలో అవుదామని స్కూల్ అసిస్టెంట్కి ఎస్జిటి వదిలేసి స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యా. అయితే మరి సోషల్లో ఒక్క బిట్ మిస్ అయిన పోస్టు పోతుంది ఎక్కడ, స్కూల్ అసిస్టెంట్లో. కానీ నాకేమైందంటే ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేయటం వల్ల నాకు టైం లేకపోవడం వల్ల ప్రిపేర్ అయ్యాను, కానీ చక్కగా నేను ప్రజెంట్ చేయలేకపోవడం వలన నాకు 2001లో ఎస్జిటి మిస్ అయింది, స్కూల్ అసిస్టెంట్ మిస్ అయింది. అంటే ఫస్ట్ ప్రియారిటీ స్కూల్ అసిస్టెంట్కి ఇవ్వడం వల్ల. తర్వాత నాకు భయవేసి మరి ఏజ్ అయిపోతూ ఉంటుందేమో, మళ్ళీ పోస్టులు రావేమో, నోటిఫికేషన్ రావేమో అనే ఉద్దేశంతో తర్వాత 2002లో నేను స్కూల్ అసిస్టెంట్ను వదిలేసేసేసి కేవలం ఎస్జిటిని మాత్రమే ప్రిపేర్ అవ్వడం జరిగింది. అప్పుడు 30,000 పోస్టులు, 30,129 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఎప్పుడైతే నేను బాగా మ్యాథ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుని నేను కోచింగ్కి వెళ్ళి, అదేవిధంగా కోచింగ్కి వెళ్ళినా కానీ టైం సరిపోదు. అక్కడ నీ కోచింగ్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వద్దు. ఆన్లైన్ అయితే మీ దగ్గర వీడియోస్ ఉంటాయి, కానీ ఆఫ్లైన్లో మీరు ఆ టైము సరిపోదు. ఎందుకంటే ఆ సిలబస్ వాళ్ళు కోచింగ్ నిర్వహణ కూడా మనం ఏమంటానికి లేదు, ఎందుకంటే తక్కువ టైంలో చెప్పాలి కాబట్టి త్వరగా చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ప్లాన్ ఏని ఇంప్లిమెంట్ చేయండి బీఈడీ అభ్యర్థులు చేసి. అంటే మీరు బీఈడీ వాళ్ళకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఛాన్స్ ఎస్జిటి ఉంది, ఇంకో ఛాన్స్ స్కూల్ అసిస్టెంట్ ఉంది, ఇంకో ఛాన్స్ గురుకులకు కూడా ఉంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అంటే మీకు 3 ఛాన్సెస్ ఉన్నాయి. 1 ఎస్జిటి, 2 స్కూల్ అసిస్టెంట్, 3 గురుకుల. డిఈడి వాళ్ళకి గురుకులాలు లేవు, స్కూల్ అసిస్టెంట్ కూడా లేవు, వాళ్ళకి ఒక ఛాన్సే పాపం. కాబట్టి మీరు ఈ 3 రకాల పోస్టుల్లో ఫస్ట్ ప్రియారిటీ ప్లాన్ ఏలో ఎస్జిటికి ప్రియారిటీ చేసి మ్యాథ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. చాలా కష్టపడితే మ్యాథ్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. మ్యాథ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ట్యూషన్ దగ్గరికి వెళ్ళండి, అన్పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వండి. చక్కగా ఈరోజు ఈ బుక్స్, ఈ ప్యాకేజ్ 1 రిలీజ్ చేశాం. ఇది కామన్ టు ఆల్. ఆల్రెడీ మన బుక్స్ మార్కెట్లో ఉన్నాయి. ఈ ప్యాకేజ్ 1 ఇటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఇది ఎస్జిటి వాళ్ళకి, అందరూ రాయాలన్నమాట. హాట్ కేకులాగా వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ. ఎందుకంటే చక్కగా నీట్గా దీంట్లో ఇది ఇప్పుడు ఉదాహరణకు సైకాలజీ తీసుకుంటే శివపాల్ సార్ రాశారు సైకాలజీ 30 మార్క్స్కి.
ఈ సైకాలజీ తీసుకుంటే ఈ సైకాలజీలో మీకు చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. నా యొక్క ప్లాను, శివపాలి సార్ యొక్క ప్లాను దీంట్లో ఇంప్లిమెంట్ చేశాను. ఈ ప్రీవియస్ పేపర్కు అవన్నీ ఇచ్చుకుంటూ నెక్స్ట్ ఈ ఇండెక్స్ తీసుకుంటే ఏవి వెరీ 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 ఇంపార్టెంట్. 4 వీళ్ళు పెడితే బాగా చదవాలి, 2 వీళ్ళు పెడితే సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా ఇండెక్స్లో చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఈ విధంగా 3 భాగాలుగా చేశాను అనమాట. మీరు ప్రతి సబ్జెక్టు తెలుగు, ఇంగ్లీషు, అదేవిధంగా సైకాలజీ, నెక్స్ట్ ఈవీఎస్, మ్యాథ్స్, ట్రై మెథడు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్, ఫిజిక్స్, బయాలజీ అండ్ ఫిజిక్స్, మ్యాథ్స్, ఈ విధంగా వెరీ 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 ఇంపార్టెంట్ ఈ విధంగా చేయటం జరిగిందన్నమాట. మీరు వీటిని చాలా జాగ్రత్తగా ఈ విధంగా ఫాలో అయితే మీరు మీ జిల్లాలో నెంబర్ 1 స్థాయిలో టెట్లో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీకు భయమేం అవసరం లేదు. నేను 2 డిఎస్సీలు 2-3 డిఎస్సీలు మిస్ చేసుకుని నెక్స్ట్ డిఎస్సీలో నేను టాప్లో జిల్లాలో టాప్ లెవెల్లో ఎట్ ఎ టైము ఎస్జిటి స్కూల్ అసిస్టెంటు సంపాదించినటువంటి వ్యక్తిని. అదేవిధంగా కాంపిటేటివ్ రంగంలో మిగిలిన సివిల్స్ వరకు వెళ్ళి ఫెయిల్యూర్ అయ్యి, అదేవిధంగా మిగిలినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా జాబ్ చేసి పోస్ట్ సంపాదించి యూనివర్సిటీల్లో 2 యూనివర్సిటీల్లో 2 పీజీలు చేసి మరి ఆ జాబులు వదిలేసుకుని ఇక్కడ ఈ పబ్లికేషన్ రంగంలో సెటిల్ అవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని గ్రూప్స్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ కానీ కోర్ సబ్జెక్టులు కానీ ఎక్కడ ఏ సబ్జెక్ట్ అయినా మీకు తిరుగు లేకోకుండా నేను ఇస్తాను. గ్రూప్ 4 కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. కాబట్టి మీరు వీటిని చక్కగా ఫాలో అయ్యి ఒకసారి మీరు మీ జిల్లాకు వచ్చిన తర్వాత ఈ బుక్స్ వచ్చిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోండి. ఫస్టే హాట్ కేకు లాగా వెళ్ళిపోతున్నాయి అనమాట. అందువల్ల మీ పరిధిలో ఉన్నటువంటి బుక్ షాప్ వాళ్ళతో మీరు మాట్లాడుకుని మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి. అదే ఒకవేళ అక్కడ దొరకకపోతే ఆఫీసు ఫోన్ చేయండి, మేమైనా పంపిస్తాం. ఇది తెలుగు చూడండి. దీన్ని కూడా చక్కగా నీట్గా ఇవ్వడం జరిగింది. ఈ ఇండెక్స్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 వీలు, అదేవిధంగా 2 వీలు ఇంపార్టెంట్. చక్కగా నీట్గా ఇచ్చాము, మెథడాలజీతో సహా ఇచ్చాము. కాబట్టి మీరు చక్కగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. 30/30 ప్రతి లైన్ చదివితే 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇచ్చామన్నమాట. తెలుగులో 30/30 వచ్చేస్తాయి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలు సఫర్ అయ్యేటటువంటిది సబ్జెక్టు ఇంగ్లీష్ను కూడా భయం లేకుండా విత్ ఫొనెటిక్స్ కూడా చక్కగా నీట్గా ఇవ్వడం జరిగింది. వీరు మరి ఇఫ్లూలో బీఈడీలు చేస్తూ హరి అండ్ రాజా సార్లు వీరిద్దరు కూడా ఇఫ్లూలో బీఈడీ చేసి మరి ఇంగ్లీష్ మీద ప్రయోగం చేసి పేద పిల్లలకి ఏ విధంగా అర్థమయ్యే విధంగా చక్కగా ప్రజెంట్ చేశారన్నమాట. ఈజీ వేలో ప్రజెంట్ చేశారు ఇంగ్లీష్ కూడా. కాబట్టి ఈ 3 బుక్స్ని మరి మీరు చక్కగా స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటి వారు చక్కగా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఈ పేపర్ 1 సంబంధించినటువంటి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా ప్లాన్ 1 ఫాలో అవ్వండి. మీరు ప్లాన్ 1 ఫాలో అయ్యి నెక్స్ట్ సెకండ్ వేలో ప్లాన్ బికి వెళ్ళండి. అంటే సెకండ్ స్టేజ్లో ఇది ప్రిపేర్ అవుతూ ఎస్జిటి ప్రిపేర్ అవుతూ ఒకవేళ 2 ప్రిపేర్ కాకపోతే ఒకటి ఎస్జిటి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎందుకంటే ప్రతి సంవత్సరం మీకు డిఎస్సి పోస్టులు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ నేను 2 ప్రిపేర్ అవుతానంటే మీరు ఫస్ట్ ప్లాన్ ఏకి వెళ్ళండి. ప్లాన్ ఏని పర్ఫెక్ట్గా చేసుకోండి. మన వీడియోస్ ద్వారా బుక్స్ ద్వారా చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. తర్వాత ప్లాన్ బికి ఇమీడియట్గా ప్లాన్ బికి వెళ్ళండి. ఎందుకంటే మీరు ప్లాన్ ఏలో మ్యాక్సిమం సబ్జెక్టులు అన్నీ కవర్ చేస్తూ ఉంటారు. సోషల్ ఆల్రెడీ ఒకవేళ సోషల్ అసిస్టెంట్ అయితే సోషల్ కవర్ చేస్తారు, బయాలజీ అసిస్టెంట్ అయితే బయాలజీ కవర్ చేస్తారు, అదేవిధంగా ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఎవరైనా కానీ 8th క్లాస్ వరకు ఇక్కడ ప్లాన్ ఏలో కవర్ చేస్తారు. నెక్స్ట్ రిమైనింగ్ 9th 10th ప్లాన్ బిలో చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ విధంగా చూస్తే మీ జిల్లాలో 2 పోస్టులు మీవే. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. ఈరోజు ఉగాది లోపు తొలి నోటిఫికేషను ప్లాన్ చేయాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం. గ్రూప్ 1 స్థాయిలో ఈ గ్రూప్ 1 ఈ పోస్టులు వేయాలి ఉగాది లోపు అని చెప్పడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు. అదేవిధంగా త్వరలో టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి అని. టెట్ వస్తుందండి.
ఏ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా టెట్ నోటిఫికేషన్ 100% గ్యారెంటీ. ఎందుకంటే టెట్ వలన ప్రభుత్వానికి నష్టం లేదు, భారం లేదు, ప్రభుత్వానికి లాభమే తప్ప. అంటే అప్లికేషన్ రూపంలో ఫీజులు ఇవన్నీ వస్తాయి కాబట్టి టెట్ నోటిఫికేషన్ 100% గ్యారెంటీ. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ ద్వారానే జేఎల్ జూనియర్ లెక్చరర్ పోస్టులు చూడండి. ఉద్యోగం పేరు ఖాళీలు జూనియర్ లెక్చరర్స్ 1392, ఫిజికల్ డైరెక్టర్స్ 91, లైబ్రేరియన్స్ 40, జూనియర్ అసిస్టెంట్లు ఇది గ్రూప్ 4 9000లో ఉంటాయి అన్నమాట. 343 పోస్టులు ఇవన్నీ కూడా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారన్నమాట. దీనికి సంబంధించి కూడా మన బుక్స్ జేఎల్కో డిఎల్కో సపరేట్ సబ్జెక్టులో మన బుక్స్ వస్తాయి అనమాట. అదే చెప్పింది జూనియర్ అధ్యాపక పోస్టులు 1392 ప్రభుత్వానికి ఫైల్ వెళ్ళింది. గణితం మల్టీజోన్ 1 85, మల్టీజోన్ 2 69, ఆంగ్లం 84 69, జంతుశాస్త్రం అంటే జువాలజీ 71 57, హిందీ 66 51, రసాయన శాస్త్రం కెమిస్ట్రీ 65 48, వృక్షశాస్త్రం 55 58, భౌతిక శాస్త్రం ఫిజిక్స్ 58 54, ఆర్థిక శాస్త్రం ఎకనామిక్స్ 34 48. ఈ విధంగా వివిధ సబ్జెక్టుల వారిగా పోస్టులు ఉన్నాయి. 45 కేంద్రాల వర్సిటీలకి ఇది మీకు అవసరం లేదు దీనికి సంబంధించి. సో ఈ విధంగా మీకు చక్కగా ఎప్పటికప్పుడు మీకు ప్లాన్ చేసి మరి ప్రతిరోజు వీడియో ఉంటుంది. తప్పనిసరిగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ బీఈడి అండ్ డిఈడి యాస్పిరెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నోటిఫికేషన్ తప్పనిసరిగా అదే ఏప్రిల్ లోపు రావడానికి టెట్ కూడా దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.